నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మనందరినీ ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి ఈ యొక్క రాత్రికాల సమయంలో మన ప్రతిష్ట విజ్ఞాపన కూడికలో 21 రోజు దానియేలు ఉపవాస ప్రార్థన కూడికల్లో ప్రభువు మనల్ని ప్రేమించి ఈ సంవత్సరం కూడా పాలు పంపులు పొందటానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మనం ఎంతైనా దేవుని ఘనపరచాలి, దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగంలోని దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఇర్మియా ప్రవచన గ్రంథం 33వ అధ్యాయం. ఇర్మియా ప్రవచన గ్రంథం 33వ అధ్యాయం 10వ వచనం 11వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుష్యులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములలోనే యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడును. యెహోవా మందిరములోనికి స్తుతియాగములను తీసుకొని వచ్చువారి స్వరమును మరలా వినబడును. మునుపటి వలె ఉండుటకై చెరలోనున్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రేర మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ప్రవక్త అయినటువంటి ఇర్మియా చెరలో ఉన్నప్పుడు, చెరలో లేక చెరసాల్లో ఉన్నప్పుడు ఇర్మియాకు దేవుడు ప్రత్యక్షమై ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఈ 33వ అధ్యాయంలో ఇర్మియాకు రెండవసారి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. రెండవసారి దేవుడు ప్రత్యక్షమై ఇర్మియాకు దేవుడు తెలియచేసినటువంటి మాటలను ఇర్మియా తన ప్రజలకు తెలియచేస్తున్నట్టుగా ఈ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు ప్రత్యక్షమై ఇర్మియాతో చెప్పినటువంటి విషయం ఏమిటంటే, పాడైపోయినటువంటి యూదా పట్టణమును గూర్చి, పాడైపోయినటువంటి యెరూషలేమును గూర్చి కొన్ని విషయాలు దేవుడు తెలియచేస్తున్నాడు. రాత్రికాల సమయంలో దైవజనులు పాస్టర్ సురేష్ బాబు గారి ద్వారా ఒక వర్తమానం విన్నాం. దానియేలు ప్రార్థన చేశాడు అని. ఇర్మియా రాసినటువంటి గ్రంథాన్ని దానియేలు చదివాడని, ఆ గ్రంథములో యెరూషలేము 70 సంవత్సరాలు పాడుదెబ్బగా ఉందని, అయితే ఇప్పుడు ఆ 70 సంవత్సరాలు ముగింపు అవుతున్నాయని,
ఇశ్రాయేలు ప్రజలకు, యూదా జనాంగానికి విడుదల కలుగుతుందని ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి దానియేలు విడుదల ఇస్తున్నటువంటి, విడుదల కలుగు చేస్తున్నటువంటి, లేక పాడుదిబ్బగా ఉండవలసిన దినాలు సంపూర్ణం అయ్యాయని దానియేలు దేవుని సన్నిధిలో ఎంతగానో ప్రార్థన చేశాడు అని రాత్రి మనం విన్నాం. అదే యెరూషలేమును గూర్చి, అదే యూదా పట్టణాలను గూర్చి యిర్మీయా ఈ 33వ అధ్యాయంలో ఆయన తెలియచేస్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెరూషలేము పాడైపోయింది, పాడుదిబ్బగా మారిపోయింది. యూదా పట్టణాలన్నీ కూడా పాడుదిబ్బగా మారిపోయాయి. ఆ పట్టణములో నివాసులు లేరు. 70 సంవత్సరాలు ఇశ్రాయేలు చెరకు వెళ్ళిపోయారు. యూదులు వారి పట్టణాలు విడిచిపెట్టి వారు బబులోను దేశానికి వారు చెరగా వెళ్ళిపోతున్నారని, ఆ చెరగా వెళ్ళినప్పుడు ఆ పట్టణాలన్నీ కూడా ఏమైపోతాయి? పాడైపోతాయి, పాడుదిబ్బగా మార్చబడతాయి. ఇక ఆ పట్టణాల్లో ఏమాత్రము కూడా నరులు లేని పట్టణాలుగా, నివాసులు లేని పట్టణాలుగా, జంతువులు లేని పట్టణాలుగా, అలాగే ఇక మనుషులు ఎవరు కూడా ఆ పట్టణములో ఉండనటువంటి పరిస్థితులు ఆ పట్టణాలకి రాబోతున్నాయి. ఆ యెరూషలేము పట్టణములో కానీ, ఆ యూదుల పట్టణాల్లో కానీ ఇక మనుషులు కానీ జంతువులు కానీ ఏ నివాసులు అక్కడ ఉండనటువంటి పరిస్థితులు, ఆ పరిస్థితులు ఆ పట్టణాలకి కలుగుతాయి. అలాంటి పరిస్థితులు కలిగి 70 సంవత్సరాలు ఆ పట్టణాలు పాడుదెబ్బగా మార్చబడతాయి. 70 సంవత్సరాలు ఆ పట్టణాలు పాడుదెబ్బగా మార్చబడి ఇక ఆ పట్టణాలు, ఆ ప్రాంతం అంతా కూడా పాడైపోతున్న పరిస్థితి. అప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు అనంటే, ఏమనుకుంటారు? మనుషులేని పట్టణమని, లేక నివాసులేని పట్టణమని, ఆ పట్టణాలను గురించి చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటూ ఎగతాళి చేస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. ఒకప్పుడు ఈ పట్టణం ఎలా ఉండేది, ఒకప్పుడు యూదా పట్టణాలు ఎలా ఉండేవి, ఒకప్పుడు యెరూషలేము ఎలా ఉండేది, ఇప్పుడు మనుషులు ఎవరు లేరు, నివాసులు ఎవరు లేరు, జంతువులు కూడా లేవు, ఈ పట్టణాలు పాడైపోయినాయని అందరూ రకరకాలుగా అనుకొని ఎగతాళి చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు 70 సంవత్సరాలు ముగింపు అవుతుంది కనుక ఈ 70 సంవత్సరాలు ముగిసిన తరువాత మరలా ఇశ్రాయేలు, యూదా జనాంగం మరలా తిరిగి పట్టణంలోనికి రావాలి కనుక అలాంటి పరిస్థితిలో మీ పట్టణాల్లో మరలా ఆనందం కలగాలి, మీ పట్టణాల్లో సంతోషం కలగాలి, యెరూషలేములో మరలా అందరూ ఆనందించాలి అనంటే మీరు ఏమి చేయాలి అనంటే మీరు యెహోవాకు మొర్రపెట్టాలి, ప్రార్థన చేయాలి అని చెప్తాడు. అదేనా ఇది జరగబోయేటువంటి పరిస్థితిని గురించి యిర్మీయా చెప్పిన మాట. రాత్రేమో జరుగుతున్న పరిస్థితిని బట్టి దానియేలు చేసిన ప్రార్థన మనం విన్నాం. ఇక్కడ 33వ అధ్యాయంలో జరగబోతున్న పరిస్థితి, యెరూషలేము విడవబడుతుందని, యూదా పట్టణాలు విడవబడతాయని, అందులో నివాసులు ఎవరు కూడా ఉండరని, వాళ్ళందరూ చెరలోనికి వెళ్ళిపోతారని, వాళ్ళందరూ చెరలోకి వెళ్ళిపోయినప్పుడు ఇక యెరూషలేములో నివాసులు ఉండరని, ఆ యెరూషలేములో కానీ యూదయ పట్టణాల్లో కానీ ఇక ఏమాత్రము కూడా సంతోషం, ఆనందం కనబడదని
ఇది జరగబోయే సంగతిని గురించి ఇర్మియా చెప్తున్నాడు. అయితే ఇలా జరుగుతుంది కనుక ఇప్పుడు దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేసి అడిగితే ఏ పట్టణాలు పాడైపోయి అనుకున్నారో, ఏ పట్టణాలు అయితే నివాసులు లేరనుకున్నారో, ఏ పట్టణాలు అయితే జంతువులు లేవు అని అనుకున్నారో, ఆ పట్టణాల్లోనే దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుడు అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. కనుక మీరు ప్రార్థన చేయండి అని చెప్తాడు. ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలని చెప్తూ దేవుని గురించి ఒక మాట చెప్తాడు. 2వ వచనంలో 33వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నాడు, మాట నెరవేర్చు యెహోవా. ఎవరంట ఆయన? అది మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలెనని దాన్ని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించిన వాడే ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇర్మియా చెప్తున్నాడు. ఈ మాట ఎవరు చెప్పారో చెప్తున్నాడు. అని అర్థమవుతుందా? మీకు మేలు కలగబోతుంది. మీరు మరలా పట్టణాల్లోకి రాబోతున్నారు. మీరు నివాసం చేయబోతున్నారు. ఇది ఎలా కలుగుతుంది అని అంటే, ఇదిగో మాట నెరవేర్చు యెహోవా ఈ మాట చెప్తున్నాడు. ఎవరు చెప్పారు ఈ మాట? అది వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట కాదు. ఇది ఎక్కడో కల్పించిన మాట కాదు. ఇది ఎవరి నోట నుండో వచ్చిన మాట కాదు. అర్థమవుతుందా? మాటను నెరవేర్చేవాడు యెహోవాకు పేరు. ఆ పేరు మాటను నెరవేర్చేవాడు. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు. ఆయన అబద్ధమాడు. ఆయన ఏ మాట సెలవిస్తాడో ఆ మాటను ఆయన నెరవేరుస్తాడు. కనుక మాట నెరవేర్చు యెహోవా ఈ మాట చెప్పాడు. తర్వాత అంటాడు, స్థిరపరచవలెనని దాన్ని నిర్మించు యెహోవా. అర్థమైందా? యెరూషలేమును స్థిరపరచాలని దాన్ని మరలా నిర్మించే యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. యెహోవా అను నామము వహించిన వాడే ఈ మాట సెలవిస్తున్నాడు. అర్థమవుతుందా? ఇది నా మాట కాదు. నేను చెరలో ఉన్నాను, బాధలో ఉన్నాను, నేను చెరసాల్లో వేయబడ్డాను అని బాధతో మీకు చెప్తున్న మాటలు కాదు. ఇది యెహోవా నాకు చెప్పిన మాట. ఇది హల్లెలూయా, హల్లెలూయా. నెరవేర్చు యెహోవా చెప్పిన మాట, స్థిరపరిచే యెహోవా చెప్పిన మాట. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, యెహోవాను నామము కలిగిన వాడు చెప్పిన మాట మీకు చెప్తున్నాను. ఏం చెప్పాడు అని అంటే 3వ వచనంలో, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును అన్నాడు. దేవుని స్తోత్రం. ఏం చెప్తున్నాడు అని అంటే, నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు నాకు మొరపెడితే నీకు ఉత్తరం ఇస్తాను. నాకు మొరపెట్టు. నీవు నాకు మొరపెడితే నువ్వు గ్రహింపలేని సంగతులు నీకు తెలియజేస్తా, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తా. నువ్వు నాకు మొరపెట్టి చూడు. ఇప్పుడు స్తోత్రం. అర్థమైందా? ఇప్పుడు ఇర్మియా చెప్పిన ఈ మాటలు చదివే దానియేలు అందుకే మొరపెట్టాడు. దానియేలు అందుకే మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు. అర్థమైనా? నాకు మొరపెట్టు, నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు కదా అని దానియేలు మొరపెట్టాడు. గ్రహింపలేని సంగతులు, గూఢమైన సంగతులు తెలియచేస్తాన్నాడు కదా, అందుకే దానియేలు మొరపెట్టాడు. కనుక ఇప్పుడు ఈ గొప్ప కార్యం మనం చూడాలి అని అంటే, దేవుని యొక్క గొప్ప అద్భుతాలు మనం చూడాలి అని అంటే, దేవుని సన్నిధిలో మనము మొరపెట్టాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తే దేవుడు మనకు జవాబిస్తాడు. ఇక పాడుగా ఉన్న దినాలు ముగించబడతాయి, దుఃఖకరమైన దినాలు ముగించబడతాయి, వేదనకరమైన దినాలు ముగించబడతాయి. ఇప్పుడు మీకు ఆనంద స్వరం వినబడబోతుంది, అక్కడ సంతోష స్వరం వినబడబోతుంది. అక్కడ ఇప్పటి వరకు దుఃఖ స్వరం, ఇప్పటి వరకు వేదనకరమైన స్వరం, ఇప్పటి వరకు బాధతో కూడిన స్వరం, ఇప్పటి వరకు ఎంతో కృంగిపోయిన స్వరం, ఇప్పటి వరకు ఎంతో బాధ, వేదనకరమైన స్వరం వినబడింది. ఆ పట్టణం వేదనతో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. దేవుని వాక్యలో మనం చూస్తాం. యోబు భక్తుడు అంటాడు, యోబు గ్రంథం 30వ అధ్యాయం 31వ వచనం చదవండి ఒకసారి. యోబు గ్రంథం 30వ అధ్యాయం 31వ వచనాన్ని.
మంచిది. 3వ వచనం చదవండి ఒకసారి. ఆమేన్, హల్లెలూయా. మంచిది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకసారి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనాన్ని. దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడువైన దానియేలు. అది ఏ స్వరంతో అంట? దుఃఖ స్వరం అండి. దుఃఖ స్వరముతో యోబు భక్తుడు కూడా ఇదే విషయాన్ని దుఃఖముతో ఆయన ఉన్నట్లు, దుఃఖ స్వరముతో ఆయన ఉన్నట్లు తన బాధ, తన వేదనంతా ఆయన అక్కడ తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తాం. కనుక వేదనకరమైన పరిస్థితి, దుఃఖకరమైన పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ స్థలములో ఆనంద స్వరం అంట, సంతోష స్వరం అంట. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? పెళ్లి కుమారుని స్వరం వినబడుతుంది, పెళ్లి కుమార్తె స్వరం వినబడుతుంది అని అంటాడు. ఇప్పటి వరకు ఆనంద స్వరం లేదు, సంతోష స్వరం లేదు. కనుక ఆ స్వరం వినబడాలి, మరలా అక్కడ ఆనందం కలగాలి, సంతోషం కలగాలి, అక్కడ గొప్ప కార్యాలు జరగాలి, మరలా నివాసులు అక్కడ కనబడాలి అని అంటే ఇప్పుడు దేవునికి ఏం చేయాలి? మొరపెట్టాలి. నాకు మొరపెట్టు, నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. ఆయనకు మొరపెడితే చాలు, మరలా యెరూషలేములో ఆనంద స్వరం వినబడుతుంది. ఆయనకు మొరపెడితే చాలు, సంతోష స్వరం మరలా వినబడుతుంది. కనుక దేవునికి మొరపెట్టాలి. ఇది ఇశ్రాయేలుని గురించి చెప్పబడిన మాట. ఇశ్రాయేలు మొరపెట్టాలి, ఇశ్రాయేలు కన్నీరు కార్చాలి, ఇశ్రాయేలు అడగాలి. అందుకే దానియేలు అడిగాడు, దానియేలు మొరపెట్టాడు, దానియేలు కన్నీరు కార్చాడు. అలాగే ప్రియరా, మనము కూడా ఇప్పుడు మన కుటుంబాన్ని గురించి, మన యెరూషలేమును గురించి మనము కూడా దేవుని అడగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కుటుంబాల్లో, సంఘాల్లో, యెరూషలేములో, మందిరములో ఒకవేళ దుఃఖకరమైన పరిస్థితులేమో, దుఃఖ స్వరం వినబడుతుందేమో, వేదనకరమైన స్వరం వినబడుతుందేమో, దేన్ని బట్టి కృంగిపోతున్నావేమో, నెమ్మది లేని పరిస్థితిలో ఒకవేళ ఉన్నావేమో, ఆదరణ లేని పరిస్థితుల్లో ఉన్నావేమో, ఇల్లు విడిచి తిరగవలసిన పరిస్థితులు ఉన్నాయేమో, నీ పట్టణాన్ని విడిచిపెట్టి తిరిగే పరిస్థితులు ఒకవేళ ఉన్నాయేమో, నువ్వు నివాసం చేయలేకపోతున్నావేమో, వేదనకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయేమో, అయితే మాట నెరవేర్చు యెహోవా చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. స్థిరపరచుటానికి నిర్మించే యెహోవా సెలవిస్తున్నాడు. ఏమనంటే, మరలా నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నా, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. కీర్తన గ్రంథం 3వ కీర్తన 4వ వచనం చదివితే, 4వ వచనం, 3వ కీర్తన 4వ వచనంలో, ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పాడుగా దేవుడు, నాకు మొరపెట్టు, నీకు ఉత్తరం ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు కీర్తనకారుడు దానియేలు ఎంతగానో ఎలుగెత్తి మొరపెడుతున్నాడంట. ఎలా మొరపెడుతున్నాడు? ఎలుగెత్తి మొరపెడుతున్నాడు. నేను ఎలుగెత్తి మొరపెడుతున్నాను, ఆయన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు, నీకు జవాబిస్తాడు, నీ పట్ల ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన 4వ కీర్తనలో 3వ వచనం అంటాడు, 4వ కీర్తన, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనిడి, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. దేవునికి స్తోత్రం. యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకుంటున్నాడు. భక్తులను ఆయన తన కొరకు ఏం చేస్తున్నాడు? ఏర్పరచుకుంటున్నాడు. నిన్ను దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. నీవు దేవుని భక్తుడవు, నువ్వు దేవుని భక్తురాలవు. దేవుడిని ఏర్పరచుకున్నాడు, తన కొరకు ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న వాడు ఏం చేస్తున్నాడు? మొర్రపెట్టగా ఆయన ఆలకిస్తాడు. దేవుని భక్తుడు మొర్రపెడితే దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. ఆయన తన భక్తులు విడిచిపెట్టేవాడు కాదు, దాటిపోయేవాడు కాదు. నీవు దేవుని భక్తుడవు, నువ్వు దేవుని భక్తురాలవు. దేవుడిని ప్రేమించాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయన. నువ్వు ఏర్పరచుకొనబడిన వాడువు గనుక, నువ్వు ఏర్పరచుకొనబడిన దానవు గనుక నీవు మొరపెడితే చాలు.
ఆయన నీ మొరను వింటాడు, నీకు ఉత్తరం ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 18వ కీర్తన 6వ వచనం అంటాడు కీర్తనకాడు, 18వ కీర్తన 6వ వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొర పెడితిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. దేవునికి స్తోత్రం. కీర్తన అక్కడ అంటున్నాడు, నా శ్రమలో నేను మొరపెట్టా. దేవునికి స్తోత్రం. ఎక్కడంట? నా శ్రమలో నేను మొరపెట్టా, నా బాధలో, నా కష్టములో నేను మొరపెట్టా, నేను దేవునికి ప్రార్థన చేశానంటాడు. దేవునికి ఏం చేశాను? ప్రార్థన చేశా. నా దేవునికి నేను మొరపెట్టా, నా దేవునికి నేను ప్రార్థన చేశా, ఆయన తన ఆలయములో నుండి ఆలకించాను. అండి 4వ కీర్తన 3వ వచనం ఏమన్నాడు? ఆయన పరిశుద్ధ పర్వతం మీద నుండి నాకు ఉత్తరం ఇస్తాడన్నాడు. ఇప్పుడేమంటున్నాడంటే ఆయన ఆలయములో నుండి ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు, నా ప్రార్థన అంగీకరిస్తాడు. నేను మొరపెట్టినప్పుడు నా ప్రార్థన ఆయన సన్నిధికి చేరింది. నిరీక్షణ చూడండి అండి. ప్రార్థన చేస్తారు కొంతమంది, చేరిందో లేదో, వెళ్ళిందో లేదో, అందిందో లేదో, యేసు రక్తమే స్తోత్రం అండి. ఎంతో అదొక అనుమానం, అదొక అవిశ్వాసం. అర్థమైందా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుడు విన్నాడని, నీ ప్రార్థనకు నువ్వు జవాబు పొందావని నమ్మాలి. అండి ఈయన అంటున్నాడు, ఆయన సన్నిధి చేరింది నా మొర, నా ప్రార్థన ఆయన చెవులతో వచ్చింది అని అంటాడు. అదేనా? ఆ చెవుల్లోకి వెళ్ళిపోయిందంట ప్రార్థన. స్తోత్రం. నా ప్రార్థన విన్నాడు అని చెప్తాడు. కనుక నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు తన భక్తులు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు తన భక్తుల ప్రార్థన ఆయన వింటాడు. నువ్వు శ్రమలో ఉన్నావు, బాధలో ఉన్నావు, కన్నీటిలో ఉన్నావు, వేదన పడుతున్నావు, ఆనంద స్వరం లేదు, సంతోష స్వరం లేదు, ఎంతో దుఃఖం వేదన ఆవరించి ఎంతగానో కృంగిపోతున్నావు. అయితే నువ్వు దేవునికి మొరపెట్టు, నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. పరిశుద్ధ పర్వతం మీద నుండి నీకు ఉత్తరం ఇస్తాడు, ఆయన ఆలయములో నుండి నీకు జవాబిస్తాడు. నీ ప్రార్థన ఆయన సన్నిధికి చేరినది అని నమ్ము, నీ ప్రార్థన ఆయన చెవులను చొచ్చినది అని నమ్ము. దేవుని స్తోత్రం. కనుక దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. 27వ కీర్తన 7వ వచనంలో చెప్తున్నాడు కీర్తనకారుడు, యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. అయ్యా నా మొర ఆలకించు, కరుణతో నాకు ఉత్తరమివ్వు అని ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా అంటాడు 28వ కీర్తన 1-2 వచనాలు అంటాడు, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా మౌనంగా ఉండకు, నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా ఉండిన యెడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులెత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించు. స్తోత్రం. హల్లెలూయా. అయ్యా మౌనంగా ఉండొద్దు, నేను నీకు మొరపెడుతున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే, నేను నీకు మొరపెడుతున్నాను, నువ్వు మౌనంగా ఉండొద్దు అయ్యా, నా మనవి ఆలకించు. నువ్వు మౌనంగా ఉంటే, నువ్వు మాట్లాడకపోతే నేను సమాధిలోనికి దిగువాని వలె ఉంటానయ్యా, సమాధిలోనికి దిగువాని వలె ఉంటాను. అంటే చచ్చిన వానిలాగా ఉంటానయ్యా, నేను జీవము లేని వానిగా ఉంటాను, నిర్జీవపు స్థితిలో ఉంటానయ్యా. నువ్వు మాట్లాడితే జీవముతో ఉంటానని. స్తోత్రం. నువ్వు మాట్లాడు, నువ్వు మౌనంగా ఉండద్దు. నువ్వు మాట్లాడితే నేను జీవముతో ఉంటానయ్యా, నేను బ్రతుకుంటానయ్యా. ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటే, నువ్వు మాట్లాడకపోతే, నాకు జవాబు ఇవ్వకపోతే, నాకు ఉత్తరం ఇవ్వకపోతే, అయ్యా నేను సమాధిలోకి దిగువాని వలె ఉంటాను, చచ్చిన వాని వలె ఉంటానయ్యా, జీవము లేని వాని వలె ఉంటాను, నిర్జీవపు స్థితిలో పడి ఉంటానయ్యా. అయ్యా నువ్వు మౌనంగా ఉండొద్దు అని ఎంతగానో దేవునికి మొరపెడుతున్నాడు, ఎంతగానో దేవుని అడుగుతున్నాడు. కనుక ప్రభు నన్ను ప్రేరా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఆయన మౌనంగా ఉండు. నీ విషయంలో ఆయన మౌనంగా ఉంటే మనం చచ్చిన స్థితిలో ఉన్నట్టే, జీవము లేని స్థితిలో ఉన్నట్లే. ఎవరు చూపించలేని ఇలాలో